కోకోనట్ ఆయిల్ దీన్ని హెయిర్ కండిషనర్ గా వాడచ్చు. స్పెషల్ గా పిల్లల్లో మనం కండిషనర్స్ లాంటి ప్రొడక్ట్స్ వాడదలుచుకోకపోతే 1 to 2 hours బిఫోర్ ద హెయిర్ వాష్ లెంత్ ఆఫ్ ద హెయిర్ అప్లై చేయండి. ఓవర్ నైట్ స్కాల్ప్ అప్లికేషన్ అవాయిడ్ చేయండి, ఎస్పెషల్లీ ఇఫ్ యూ హావ్ డాండ్రఫ్. ఆల్మండ్ ఆయిల్ ఇది హెయిర్ కి షైన్ అండ్ సాఫ్ట్నెస్ ని యాడ్ చేస్తుంది. సో హెయిర్ వాష్ కి 1 to 2 hours ముందు లెంత్ ఆఫ్ ద హెయిర్స్ కి అప్లై చేయొచ్చు. అండ్ డ్రై స్కిన్ ఉండే వాళ్ళు దీన్ని ఫేషియల్ ఆయిల్ గా కూడా వాడచ్చు. ఆర్గన్ ఆయిల్ ఇది ఫ్రిజ్ కంట్రోల్ అండ్ హీట్ ప్రొటెక్టెంట్ గా బాగా పనిచేస్తుంది. సో తలస్నానం అయ్యాక టు ద వెట్ హెయిర్ అప్లై 2 to 3 drops. అండ్ దీన్ని ఫేషియల్ ఆయిల్ గా కూడా వాడచ్చు ఫర్ ఫేస్ మసాజ్. జోజోబా ఆయిల్ ఇది నేచురల్ సీబమ్ ని మిమిక్ చేస్తుంది. సో చాలా డ్రై స్కాల్ప్ ఉండే వాళ్ళు ఒక 30 to 40 minutes దీన్ని అప్లై చేయొచ్చు బిఫోర్ హెడ్ బాత్. టీ ట్రీ ఆయిల్ ఇది డాండ్రఫ్, ఇచ్చి, ఆయిలీ స్కాల్ప్ ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దీన్ని 30 to 60 minutes బిఫోర్ హెడ్ బాత్ అప్లై చేయొచ్చు. అండ్ ఆల్వేస్ డైల్యూట్ ఇట్ విత్ క్యారియర్ ఆయిల్, డైరెక్ట్ అప్లై చేయొద్దు. రోజ్మెరీ ఆయిల్ ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది కన్సిస్టెంట్ గా యూజ్ చేస్తే. సో డైరెక్ట్ స్కాల్ప్ పైన అప్లై చేయండి అట్లీస్ట్ 4 to 5 times ఇన్ అ వీక్. అండ్ రోజ్మెరీ ఆయిల్ ని క్యారియర్ ఆయిల్ తో మిక్స్ చేయొచ్చు. భృంగరాజ్ ఆయిల్ ఇది స్కాల్ప్ మసాజెస్ కి చాలా హెల్ప్ అవుతుంది, స్ట్రెస్ ని తగ్గిస్తుంది అండ్ స్కాల్ప్ ని సూత్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ స్కాల్ప్ మసాజెస్ చేసేటప్పుడు జెంటిల్ గా ఉండండి, టూ మచ్ ఫ్రిక్షన్ పెడితే హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. స్కిన్ అండ్ స్కాల్ప్ హెల్త్ కి మీ ఫేవరెట్ ఆయిల్స్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి.